జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. శ్రీ భగవద్భక్తులందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు శ్రీమన్నారాయణుడు నరుడుగా మహానవతారం ఎత్తిన రోజు ఈ శ్రీరామనవమి నవమి రోజు. అద్భుతమైన ఈరోజు చూస్తున్నాం మనము. అద్భుతమైన దివ్య భవ్య మందిరం శ్రీ భద్రాక్షల క్షేత్రం. ఇక్కడ భక్తుడు కోరిక మెచ్చు భద్రుడనే మహర్షి తపస్సు చేసిన కారణంగా భగవంతుడు సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే ఇక్కడ వచ్చి ఆయన తపస్సుకు మెచ్చి ఇక్కడ ఆయనకి అనుగ్రహించాడు. కానీ ఆ ఋషి కోరింది ఏమంటే, నాకు అలనాటి త్రేతాయుగం నాటి రూపమే మాకు కావాలని కోరుకున్నాడు ఆ శ్రీమన్నారాయణి. కాబట్టి ఇక్కడ వైకుంఠధాముడుగా ఇక్కడ ఒక శ్రీరామచంద్రుడు 2 చేతులతో ఉంటాడు, ఇక్కడ 4 చేతులతో ఉంటాడు. శంకు చక్రాలు బంగారు కోదండాన్ని ఎత్తుకొని అమ్మ సీతమ్మను ఎడమ తొడపైన కూర్చొని పెట్టుకొని ఆ ఎడమ చేతితో పట్టుకొని పక్కన లక్ష్మణ స్వామితో అలా అద్భుతంగా ఉంటాడు ఇక్కడ. అందుకే వైకుంఠరాముడు, మోక్షరాముడు అనే అద్భుతమైన పేరు. అద్భుతమైన మందిరం దర్శిద్దాం రండి. వీడియోలోకి వెళ్దాం. ముందుగా మా వీడియో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి. భక్తితో ప్రేమతో మీ సురేష్ గోవింద. మహానుభావుడు రామదాసు, కంచర్ల గోపన్న రామదాసు కట్టించిన అద్భుతమైన క్షేత్రం ఈ భద్రాక్షల క్షేత్రం. అటువంటి క్షేత్రం దర్శిద్దాం రండి. ఈ భద్రాక్షల క్షేత్రం ఒకప్పుడు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉండేది, ఇప్పుడు తెలంగాణలో ఉన్నది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. అద్భుతంగా ఉంది ఈ క్షేత్రం. భక్త రామదాసు నిర్మించిన ఈ సీతారామచంద్ర స్వామి దేవస్థానం అద్భుతమైన పుణ్యక్షేత్రం. ఇక్కడ అద్భుతమైన గోదావరి నది తీరాన దక్షిణ తీరాన ఉంది ఈ క్షేత్రం. దర్శిద్దాం రండి. ఈ క్షేత్రం ఆంధ్రుల అయోధ్య అని మరొక పేరు, శ్రీరామ క్షేత్రం అని, భద్రాద్రి క్షేత్రం అని అనేక పేర్లు పిలుస్తారు. ఇది ఖమ్మం జిల్లా, ఖమ్మం పట్టణం 105 కిలోమీటర్ దూరంలో ఉంది ఈ అద్భుతమైన క్షేత్రం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామనామ వరారణే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వీరశ్య రఘునాథాయ నాథాయ సీతాయ పతియే నమః. అదిగో దర్శించండి వైకుంఠరాముణ్ణి, మోక్షరాముణ్ణి. అద్భుతంగా సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి సమేతంగా ఉన్నాడు. అద్భుతంగా రాముల వారిని దర్శించి ఆ మోక్షాన్ని, జ్ఞానాన్ని పొందండి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఒకప్పుడు పూర్వం భద్రుడు అనే భక్తుడు శ్రీరాముడికి తపస్సు చేసి తను ఒక కొండగా మారి తనపై ఆ శ్రీరామచంద్రుని వెలిసే విధంగా వరం పొందాడని అంటారు. ఆ కొండకు భద్రుడు పేరు మీద భద్రగిరి అని, తర్వాత కాలంలో ఆ పట్టణానికి భద్రాచలం అని, భద్ర అని, అచలం అని స్థిరపడిపోయింది. ఈ భద్రాక్షల క్షేత్రం దండకారణ్యం అని పిలువబడే అటవీ ప్రాంతం. శ్రీరామచంద్రుడు తన భార్య తమ్ములతో వనవాసం చేస్తూ ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో ఆశ్రమం నిర్మించుకొని నివసిస్తూ ఉన్న భరద్వాజ మహర్షి దగ్గరకు వచ్చాడు. ఆయన సూచన ప్రకారం ప్రస్తుతం భద్రాచలం దగ్గరలోనే ఉన్న పంచోటి అనే చోట ఒక పర్ణశాల నిర్మించుకొని అందులో ఉండేవాడు. అదిగో దర్శించండి శ్రీరామచంద్రుల వారి అద్భుతమైన భవ్యమైన ఆ గోపురం. అది ఏకశిలతో నిర్మించాలని ఇక్కడ అద్భుతంగా చెప్తారు. ఒకే శిలతో చెక్కారంట ఆ అద్భుతమైన ఆ స్వామి ఉండే గోపురం. ఇంకో విషయం అంటే, స్వామి గోపురం పైన ఉండే శ్రీ సుదర్శన చక్రము ఆ గోదావరి నదిలో రామదాసు స్నానం చేస్తుంటే ఆయనకు అక్కడ గోదావరి నదిలో లభ్యమైందంట. ఆయన తన స్వహస్తాలతో ఆ గోపురం పైన ప్రతిష్ఠించాడు. అదిగో భద్ర మహర్షి తపస్సు చేసిన శిల. ఇక్కడ రామనామం, రామ శబ్దం వినపడుతుంటుందంట. భక్తులు చెవులు పెట్టి ఉంటుంటారు. ఇక్కడ అద్భుతమైన ఎన్నో అద్భుతాలు ఈ క్షేత్రంలో ఉన్నాయి. దర్శించి తరించండి. అదిగో దర్శించండి రామభద్ర శిల. ఇక్కడ భద్రుడు మహర్షి తపస్సు చేసిన ప్లేసు. ఇక్కడ రామ శబ్దం వినపడుతున్నాడు. చెవులు పెట్టి భక్తితో వింటే అది భక్తులు వింటున్నారు. చూడండి, శ్రీరామ 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 శ్రీరామ. రామాని 7 కోట్ల మంత్రాలు ఒక ఎత్తు, ఒక శ్రీరామ మంత్రం ఒక ఎత్తు అని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. అటువంటి ఈ తారక మంత్రం, భవ్య మంత్రం మనం స్మరించి తరిద్దాం. తాగరా శ్రీరామ నామామృతం, ఆ నామమే దాటించు బహుసాగరం. అటువంటి అద్భుతమైన రామ మంత్రాన్ని తాగేద్దాం. ఈ బహుసాగరాన్ని బయటపడేద్దాం. అదిగో దర్శించండి. ఆ రామదాసు చేయించిన ఆ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వాములకు సేవించిన అద్భుతమైన ఆ బంగారు ఆభరణాలు అన్నీ ఈ మ్యూజియంలో ఉన్నాయి. ఈ గుడి లోపల మ్యూజియం ఉంది. ఈ మ్యూజియం లోపల అద్భుతంగా ఉన్నాయి. దర్శించి తరించండి. మా వీడియో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. అదిగో చూడండి, ఎంతో అద్భుతమైన దివ్యమైన భవ్యమైన ఆ బంగారు ఆభరణాలు, స్వామివారికి సంబంధించిన అన్ని అద్భుతమైన ఆభరణాలు ఆ గుడి లోపల ఆ మ్యూజియంలో పెట్టారు. చూడండి, అద్భుతమైన స్వామివారి ఆ రత్న కిరీటం చూడండి, వజ్ర వేడురులతో దగ్గరగా మెరిచిపోతుంది. చూడండి, అద్భుతమైన ఆ స్వామివారి ఆ గోపురం. ఇదో చూడండి,
స్వామివారికి సంబంధించిన శ్రీవారి నగలు పట్టుకున్నది ఇక్కడ చూడండి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదశ్రీ రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. అదిగో చూడండి రాముల వారి బంగారు కోదండం చూడండి. ఆ సీతమ్మ వారి సింతాకు పథకము రామదాసు చేయించిన సింతాకు పథకము అద్భుతమైన ఆభరణాలని ఇక్కడ ఉన్నాయి చూడండి. ఆ మహానుభావుడు ఆ కాలంలో ఎక్కడెక్కడో భిక్షాటన చేసి అద్భుతమైన 6 లక్షలు సంపాదించి అద్భుతమైన దివ్యమైన ఆ రామదాసు గుడి కట్టించాడు. ఆ తానీస ప్రభు తెలియకుండా కట్టించాడని ఆయన జైల్లో పెట్టి కొడిచాడు. అయినా కూడా సాక్షాత్తు ఆయన భక్తికి మెచ్చి రామోజీ లక్ష్మోజీగా వచ్చి ఆ తానీస ప్రభువుకు ఆ బంగారు డబ్బులు ఇచ్చి ఆయన్ని విముక్తి ఆ జైలు నుంచి విడిపించారు. అటువంటి రాముని సాక్షాత్తు రామలక్ష్మణులే మేము దాసులను చెప్పుకున్నారు. ఎటువంటి భక్తవత్సలుడండి ఆ శ్రీరామచంద్రుడు భక్తుడికి దాసులను చెప్పుకున్నారు. యాక్చువల్గా మనము ఆయన దాసులను చెప్పుకుంటాం, కానీ ఆయన భక్తికి మెచ్చి రామలక్ష్మణులే రామదాసుకు దాసులను చెప్పుకున్నారు. అటువంటి అద్భుతమైన దివ్యమైన క్షేత్రం మన ఆంధ్రుల అయోధ్య శ్రీ భద్రాచల క్షేత్రం. అటువంటి క్షేత్రం దర్శించి తరిద్దాం. ఈ కాలంలో గుడి కట్టనరా బాబు అంటే దేవుని ఆభరణాలు మింగేస్తారు. కానీ ఆ మహానుభావుడు రామదాసు తన నిస్వార్థంగా భిక్షాటన చేసి మరి అద్భుతమైన క్షేత్రం కట్టి చిరస్థాయిగా చిరంజీవిగా భక్తుడిగా నిలిచిపోయాడు. అటువంటి మహానుభావులు స్మరించినంత మాత్రమే భగవంతుడు కూడా సంతోషిస్తాడు. అదిగా చూడండి అద్భుతమైన ఆభరణాలను దర్శించి ధరించండి. గోల్కొండ నవాబు అబుల్ హసన్ తానీషా పాలన కాలంలో భద్రాచల ప్రాంతానికి తహసీల్దార్గా కంచర్ల గోపన్న ఉండేవాడు. ఇక్కడికి సమీపంలో నేలకొండపల్లి గ్రామానికి చెందిన గోపన్న శ్రీరామ భక్తుడు తాను ప్రజల నుండి వసూలు చేసిన పన్ను 6 లక్షల రూపాయలు సొమ్మును ప్రభుత్వానికి జమ చేయకుండా 1680 మధ్యకాలంలో ఈ భద్రగిరిపై శ్రీరాముడు వెలిసిన ప్రదేశం ముందు ఈ రామాలయం నిర్మించాడు. దేవునికి రకరకాల నగలు, చింతాకు పథకం, పచ్చల పథకం మొదలైనవి చేయించాడు. ఈ సొమ్ము విషయమే తానీస గోపన్న గోల్కొండ కోటలో బంధించగా ఆ శరసాల నుండి తనను విముక్తి చేయమని రాముడిని ప్రార్థించాడు. గోపన్న ఆ సందర్భంలో రాముని పాటలు రచించిన తానే పాడాడు. ఇవే రామదాసు కీర్తనలు ప్రసిద్ధి చెందాయి. గోపన్న కీర్తనలకు కరిగిపోయిన శ్రీరాముడు దేవాలయ నిర్మాణానికి ఉపయోగించిన ప్రభుత్వ సొమ్మును తానీసకు చెల్లించి గోపన్న శరసాల నుండి విముక్తి ప్రసాదించండి. అయితే ఈ విధంగా కంచర్ల గోపన్నకు రామదాసు అనే పేరు వచ్చింది. ఇక్కడ అద్భుతమైన క్షేత్రం. ఈ దేవాలయం ముందు సీత లక్ష్మణ హనుమంత సమేతంగా శ్రీరామచంద్రుడు ఇక్కడ ఆత్మరాముని రూపంలో కొలువు తీరి ఉన్నాడు. శ్రీరామచంద్రుడు సీతమ్మ వారిని ఎడమ తొడపై కూర్చొని ఉన్నట్టు అద్భుతంగా ఉన్నాడు. ఇక్కడ మరి దేవస్థానంలోని ప్రత్యేకత ఇక్కడ ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి అద్భుతంగా జరిగే సీతారాముల కళ్యాణ ఉత్సవం అశేష ప్రజానీకంగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కళ్యాణోత్సవానికి ముత్యాల తలంబరాలు, పట్టు వస్త్రాలు పంపించడం సాంప్రదాయం. ప్రతి 60 సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ శ్రీరామ పట్టాభిషేకం జరుగుతుంది. రామదాసు చేయించిన వివిధ రకాల నగలు దేవస్థానపు ప్రదర్శనశాలలో ఉంచారు. భద్రాచలంలోని శ్రీరాముడు వైకుంఠరాముడు అని అంటారు. ఎందుకంటే ఇక్కడ రాముడు వైకుంఠానికి వెళ్ళిన తర్వాత మరలా భూమి మీదకి వచ్చి తన భక్తుడు అయిన భద్రుడి కోరిక తీర్చి భద్రపడితే నిలిచాడు. అటువంటి అద్భుతమైన భవ్యమైన క్షేత్రం ఈ అద్భుతమైన క్షేత్రం. అదిగో దర్శించండి. ఇక్కడ ఒక మహానుభావుడు ఆశ్రమం నడిపించేవాడు. రోజు ఎంతోమందికి అన్నదానం చేసేవాడు. ఒకరోజు ఆ వంట వల్ల రాలేకపోతే ఎలా మనం ఈరోజు అన్నదానం చేయాలని మహానుభావుడు ఆ ఆశ్రమ పెద్ద ఆ భక్తుడు విచారిస్తుంటే సాక్షాత్తు ఆ రామలక్ష్మణులే వంట వాళ్ళుగా వచ్చి ఈ పాత్రలో వంట చేశారంట. ఇక్కడ చేసి అన్నదానం చేశారు. ఇక్కడ అన్నదానం జరుగుతుంది. ఇది చూడండి, దీని పేరు రామకుండిక, లక్ష్మణ కుండ్రిక అంటారు. పెద్ద పెద్ద పాత్రలు. అదిగో చూడండి, ఈ మహానుభావుడు దీనికి హెడ్. శ్రీరాముల వారి కుండ్రిక, లక్ష్మణ కుండ్రిక. ఇది కంచు పాత్రలు. ఇవి చాలా 2-3 ఎత్తలేము, అంత వెయిట్ ఉన్నాయి. అటువంటి ఎన్నో విశేషాలు ఈ అద్భుతమైన నక్షత్రాలు. అదిగో దర్శించండి. అద్భుతమైన గోదావరి నది ఎక్కడో నాసిక్ త్రయంబకేశ్వరంలో బ్రహ్మగిరి పర్వతాల్లో పుట్టి అక్కడ గౌతమ తపస్సు చేసినందువల్ల గోదావరి నది అక్కడ బ్రహ్మగిరి పర్వతాల్లో పుట్టి నాసిక్ త్రయంబకేశ్వర స్వామి జ్యోతిర్లింగం మీదుగా మహారాష్ట్ర ఎన్నో రాష్ట్రాలు దాటుకొని మన శ్రీరామచంద్ర పాదాల చెంత ఇక్కడ ప్రవహిస్తూ ఉంది. అద్భుతమైన గోదావరి స్నానం చేసుకొని ముందుగా గోదావరమ్మకి నమస్కారం చేసుకోండి. తర్వాత పుణ్య స్నానం చేసుకొని తర్వాత సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామిని దర్శించి తరించండి. ఎక్కడ భగవంతుడు ఉంటాడో అక్కడ ఆ గంగ ఏదో రూపంలో ప్రవహిస్తుందని బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు చెప్తుంటాడు. అదేవిధంగా ఎక్కడో నాసిక్లో పుట్టి ఈ మన తెలంగాణ తూర్పుగోదావరి, వెస్ట్ గోదావరి ఇక్కడంతా ప్రవహించి గోదావరి తర్వాత సముద్రంలో కలుస్తుంది. అటువంటి అద్భుతమైన ఈ గోదావరి తీర్థం
పుణ్య స్నానం చేసి తరించండి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. భక్తితో ప్రేమతో మీ సురేష్ గోవింద. ఈ మధ్యకాలంలో 2 వీక్స్గా వీడియో పెట్టలేదండి, నన్ను క్షమించండి. కొన్ని ప్రోగ్రాంల వల్ల చేయలేకపోయాను. మళ్ళీ అద్భుతమైన వీడియోలు మీకోసం పెడతాము. కంపల్సరీ మాకు సపోర్ట్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్స్ చేసి, షేర్ చేయండి. మాకు సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్. భక్తితో ప్రేమతో మీ సురేష్ గోవింద. మా తప్పులు ఏమైనా క్షమించండి. కామెంట్స్ మీ అనుభవాలు, మీ ఈ భద్రాచల స్వామి క్షేత్రం గురించి మీ కామెంట్స్ పెట్టండి. జై శ్రీరామ్. మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.